అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, ఈరోజు పరమ పవిత్ర పరిశుద్ధమైన ఈ భగవద్గీతని జ్ఞానయోగము అనే అధ్యాయములో 11వ శ్లోకం వరకు చదువుకున్నాము. ఆ శ్లోకంలో భూమి మీద 2 ఆరాధనలు కలవు. సాకార ఆరాధన, నిరాకారమైన ఆరాధన కలదు. కోరికల కొరకు పూజించేవారు, మోక్షము కొరకు పూజించేవారు ఉన్నారు అని ఆ శ్లోకంలో తెలియజేశారు. ఈరోజు 12వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ శ్లోకము ప్రకృతి గురించి తెలియచేశారు. భావము: కర్మ ఫలములందు ఆశ కలవారు దేవతా పూజ చేతురు. జగతిలో కామ్య కర్మ ఫలములు వేగముగా సిద్ధించును. వివరము: ఈ పనికి ఇంత విలువ అన్నట్లు, వేరువేరు పనులకు వేరువేరు లాభములున్నట్లు, వేరువేరు దేవతల పూజకు వేరువేరు ఫలములు ఉన్నాయని ఆశించిన ప్రజలు ఆయా దేవతలను ఆరాధించుచున్నారు. కర్మ వలన జరిగేడి పనులకు వెంటనే కనిపించు ఫలితం వస్తున్నది. ధనికులు కొందరు ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ తమ వ్యాపారములో ఎక్కువ లాభాలు రావాలని కోరుకుందురు. వారు డబ్బు కోసము అక్రమ వ్యాపారం కూడా చేయుదురు. సంవత్సరము చివరకు వారు చేసిన వ్యాపారంలో లాభము కనిపించగా అది వారి పూజా ఫలమే అని వారు అనుకొని భావించుచుందురు. మనము చేసిన కర్మాచరణలో సిద్ధించినదని అనుకోరు. క్షిప్రం సిద్ధిర్భవతి కర్మజ. వెంటనే కర్మఫలములు కలుగును అని భగవంతుని మాట ప్రకారము పనులను చేయు కూలివానికి సాయంకాలమునకు, ఉద్యోగస్తునికి నెల చివరికి, వ్యాపారస్తునికి సంవత్సర ఆఖరకు ఫలితము కనిపిస్తున్నది. ఈ ఫలితములు దేవతా పూజ వలన కలుగుచున్నవని, ఆశపడుట వలన ఇంకనూ కావాలని కోరికలతో దేవతలను ఆరాధించుచున్నారు. కార్యము వలన కనిపించు ఫలితము డబ్బు, కనిపించని ఫలితము కర్మ వస్తున్నదని తెలియని ప్రజలు ఆశతో కర్మాచరణ వలన వచ్చు ఫలితములు కొరకు దేవతా పూజ చేయుచున్నారని భగవంతుడు ఈ శ్లోకంలో తెలియచేశాడు. అందుకోసం కోరికల నిమిత్తమే దేవతలను ఆరాధిస్తున్నారు. మోక్షము కోసం దేవుడిని వదిలి దేవతలను ఆరాధిస్తున్నారు ఆశతోనే అని చెప్తున్నారు. ఈ శ్లోకము ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.